వీక్షకులందరికీ నా ప్రేమపూర్వక వందనాలండి. ఈ వీడియోలో రాధా మనోహర్ దాసు అనే ఒక వ్యక్తి, ఇందాక కూడా మనం ఒకటి రెండు మాటలు ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ మాటల్ని ఉద్దేశించి అతని స్థాయి ఏమిటో అతనికి తెలిసేలా చేయాలి, అలాగే అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నటువంటి ఆ యూట్యూబ్ ఛానల్స్ యొక్క అధినేతలకు లేదా ఇంకెవరైనా దానికి సంబంధితమైనటువంటి వ్యక్తులు ఉంటే రిలేటెడ్ పర్సన్స్ వాళ్ళకి, అలాగే దాన్ని చూసి భలే మాట్లాడాడండి అని అతన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి కూడా అతని స్థాయి ఏమిటో తెలుసుకోవాలి అని ఈ వీడియో నేను చేయడం జరుగుతున్నది. అలాగని అతని మీద నేను ఆల్రెడీ చెప్పాను, అతను నాతో చదువుకున్నవాడు కాదు, నా పక్కింటి వాడు కాదు, నాకు బంధువు కాదు, ఏమీ కాదు. అతని గురించి నాకు ఏ రకమైనటువంటి అతనితో నాకు ఎటువంటి ఇది లేదు. ఐ మీన్ స్నేహం కానీ, కనీసం హీ ఈజ్ నాట్ నోన్ పర్సన్ టు మీ. కాబట్టి అతని మీద కక్ష పెట్టుకోవాల్సిన అగత్యం కూడా నాకు లేదు. అతను వాడుతున్న పదజాలాన్ని, అతడు కక్కుతూ ఉన్న భావజాలాన్ని బట్టి మాత్రమే అతనికి సమాధానంగా జవాబుగా ఈ వీడియోలు చేయటం జరుగుతున్నది. ఈ విషయాన్ని ఈ వీడియోలు వింటున్న వారందరూ కూడా గమనించాలి. మరీ ముఖ్యంగా హిందువులు నొప్పించినప్పుడు, ఎవరినైనా నొప్పించినప్పుడు ఆ వ్యక్తి తన బాధను సన్నగా మూలుగుతో కానీ మరో రకంగా కానీ దాన్ని వ్యక్తపరుస్తాడు. అది ప్రకృతి సహజమైన గుణం. నేను కూడా ఆ విధమైన ప్రకృతి సహజమైన గుణముతోనే ఈ వీడియోలు చేస్తున్నాను. సరే, ఇంకా మనం వీడియోలోకి ఎంటర్ అవుతాం. ఇతను ఒక ధర్మపీఠము అనే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, మరి వాళ్ళే ఇతన్ని పిలిచారో, ఇతనే వెళ్ళాడో, వాళ్ళేమైనా ఇతనికి చిల్లర కానుకలు ఇచ్చారో లేదో అదంతా మనకు తెలియదు. అక్కడున్న యాంకరు కొంత ఇతన్ని నిలవరించడానికి కూడా ప్రయత్నించినట్టుగా కనిపించింది. అది మరి ఎంత వాస్తవమో కూడా మనకు తెలియదు. అయినప్పటికీ అక్కడ అతను వాడిన భాష చాలా ఘోరంగా ఉంది. అతను ఏమని చెప్తున్నాడు, ఈహా భక్తి ఛానల్లో ఒక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయితో ఏమని చెప్తున్నాడంటే, వీళ్ళంతా మనకి పుట్టినోళ్ళేనన్నా అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. అతడు అంటే రాధా మనోహర్ దాసు తన అధీనంలో లేడు. అతని బుర్ర, బుద్ధి, భాష అతని అధీనాన్ని తప్పిపోయినాయి. ఏమాత్రం నియంత్రణ లేకుండా మాట్లాడుతున్నాడు. వాచాలత్వం అంటాం కదా, అదన్నమాట. ఇది సందర్భ శుద్ధి లేకుండా ఏది పడితే అది ఎవరెవరు మాట్లాడతారు చెప్పండి. మిక్కిలి భయంకరమైన అహం కలిగిన వాళ్ళు, 2 తాగుబోతులు, 3 మానసిక రోగులు. ఈ మూడింటిలో ఇతను ఏమై ఉండొచ్చు? నాకు తెలిసి నేను ఇతన్ని ఒక మానసిక రోగిగా భావిస్తున్నాను. దేవుడు ఇతనికి స్వస్థత అనుగ్రహించాలని కూడా ప్రార్థిస్తున్నాను. అటువంటి ప్రేరేపణ కలిగిన వారందరూ కూడా ఇతనికి మంచి స్వస్థత దేవుడు అనుగ్రహించాలని మీరు కూడా ప్రార్థించండి. ఇతను ఆ ధర్మపీఠంలో యాంకరు చాలా గౌరవంగా అడిగాడు అన్నమాట, అయ్యా మీరు సన్యాసి దీక్షలో ఉన్నారా అని అడిగాడు. పాప ఇతను వెంటనే ఉలికి పడ్డాడు. ఎందుకంటే సన్యాసి అన్న పదమే
అతనికి చాలా చెమటలు పట్టించే పదం. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, ఇతను ఒక అమ్మాయితో ఫోన్ సంభాషణ ద్వారా పరిధి దాటి ఒక ఆడబిడ్డతో, ఇతనికి నా తెలిసి మిడిల్ ఏజ్ ఒక 50 ఉంటుందేమో, ఆ ఫోన్ చేసిన అమ్మాయికి 20+ ఉన్న బిడ్డతో ఏం మాట్లాడుతున్నాడు, 100 మందిని నీతో కనాలని ఉంది. ఇటువంటి భయంకరమైనటువంటి రేపిస్ట్ భావజాలాన్ని తను కలిగి ఉన్నాడు అన్నమాట. మరి ఇతన్ని మానసిక రోగి అని మనం భావించడంలో అనౌచిత్యం ఏముంది? అలాగే మనకు పుట్టిన వాళ్ళే ఏమిటి మాటలు? ఈ సమాజం చెవులు మూసుకుందా? ఆ యాంకర్ ఏమి, ఆ ఈహా భక్తి టీవీలో ఉన్నటువంటి యాంకరు ఏంటి? అమ్మాయికి ఆ అమ్మాయి అతన్ని నిలువరించే పరిస్థితుల్లో యాంకర్ లేదా? ఆ భాష ఏంటి? ఇదే భాషని మీ మీద ఇంకెవరైనా ప్రయోగిస్తే మీరు ఊరుకుంటారా? అంటే ఈ యాంకర్లు అందరూ కూడా మిడి జ్ఞానంతో ఏం చదువుకున్నారో ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఏ రకమైనటువంటి క్రైస్తవ్యం మీద పరిజ్ఞానం అన్నది లేకుండా అతను ఏం చెప్తే అదంతా కూడా అదేమిటో మహత్తర సత్యంగా భావించేసి వంకర్లు పోతూ వంకర నవ్వులు నవ్వుతూ ప్రవర్తించడం అనేది చాలా విచిత్రంగాను విడ్డూరంగాను ఉంది. హిందూ మతంలో ప్రసిద్ధులు ప్రఖ్యాతులు అని చెప్పుకోబడిన సాధు పురుషోత్తములు సత్పురుషులు కొంతమంది ప్రభువుని గురించి ఏ విధంగా తమ భావాలను వెలుబుచ్చారో అది మీకు ఇప్పుడు చెప్తాను. మరీ ముఖ్యంగా ఆ యాంకర్ మహాశయులు వింటే ఈ వీడియోని బాగుంటుందనేది నా అభిప్రాయము, నా ఆశ కూడా. ముందుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ ఫీల్డ్లో సినారే అంటారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. అది కూడా కాకుండా అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు పొందినటువంటి గొప్ప వ్యక్తిన ఈయన తన విశ్వంబర అనేటువంటి పుస్తకంలో ప్రభువు గురించి ఇలా రాశారు. సహస్ర కిరణ ముఖాలతో సత్యాన్ని ప్రబోధించే కాంతిని పడమటి కొయ్యకు బంధించి పదును చీకట్ల మేకులు దించి నల్లగా నవ్వింది అజ్ఞానం. పెళ్ళుబుకే మదంతో మతి భ్రమించి అల్లాడిపోలేదు కాంతి, ఆక్రందించలేదు కాంతి. కురిసింది పచ్చి నెత్తుటి బొట్లు కరుణకు రూపాంతరంలా, నెత్తి మీద ముళ్ళ కిరీటంతో నిలువెల్ల నాటిన మేకులతో చల్లగా చూసింది ఆ కాంతి. సహనమెత్తిన అవతారంలా ఆ కాంతి ఇంకిపోలేదు మట్టి పొరల్లో, ఆ గొంతు మూగపోలేదు చీకటి రొదల్లో. అది పొందింది పునరుత్థానం. అరుణోదయం అంకురిస్తున్న కుదుళ్లలో ఆ వాణి స్పర్శించింది. ఆర్తుల గుండెలను అభయ హస్తములా ఆ వాణి చలార్చింది. దవాగ్ని లాంటి వేషాన్ని అమృత వర్షంలా. అది నిలిచింది పందిరిలా వర్ణహంకారాల వడదబ్బల మధ్య. అది నిలిచింది మందిరంలా. ఇలా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విశ్వంబర సినారే గారి రచన, దాన్ని కొని చదవండి. ఎంతో చక్కగా ఉంటుంది. చక్కటి సరళీకృతమైన తెలుగులో హృదయాలను రంజింపచేసే భాషలో మనకు సినారే పట్ల గౌరవం ఎంతో పెరిగే విధంగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు విన్నారు కదా ఎంత ఆర్ద్రమైన భాషాభావం. సినారే గారికి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నాకు చాలా ఇష్టమైన 2 సన్యాసి జీవితమును గడిపినటువంటి
సాధు సత్పురుషులు ఇద్దరున్నారు. వారిద్దరూ నాకు చాలా ఇష్టము. వారిద్దరు రాసినటువంటి పుస్తకాలు, గ్రంథాలు నా దగ్గర చాలా ఉన్నాయి. వారిద్దరు ఎవరో కాదండి, ఒకరు స్వామి వివేకానంద, మరొకరు శ్రీ శ్రీ యోగానంద పరమహంస గారు అన్నమాట. వీరిద్దరూ యేసు ప్రభువుల వారి గురించి, వారి ఔన్నత్యమును గురించి, దైవత్వమును గురించి, వారి యొక్క స్వభావ స్వరూపములను గురించి ఏం చెప్పారన్నది చదువుతాను, దయచేసి వినండి. ఇది ఫస్ట్ మొట్టమొదటగా స్వామి వివేకానందుల వారు ఏం చెప్పారో ప్రభు గురించి చూద్దాము. వారి యొక్క గ్రంథము ప్రబోధ రత్నాకరంలో మొట్టమొదటి 1, 2, 3 పేజీల్లో ఇలా ఉంటుందన్నమాట. క్రీస్తు శకము 1895 సంవత్సరం జూన్ నెల 19వ తేదీన శ్రీ వివేకానంద స్వామి 1000 ఐలాండ్స్ పార్క్ సహస్ర ద్వీప వనమున ఈలాగున తన శిష్యులకు బోధించారు. ఏమని? యోహాన్ పత్రికలోని మొదటి మాటను తీసుకొని ఆయన బోధించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, WORD, వర్డ్ అండి పదం. అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆదియందు వాక్యము ఉండెను, అది దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అయ్యది ఆ శబ్దము లేదా వాక్యము లేదా ఆ వాక్ బ్రహ్మశక్తి కావున. ఎవరండి ఆ వాక్? బ్రహ్మశక్తి కావున హిందువులు దానిని బ్రహ్మస్వరూపమనియు మాయా అనియు చెప్పుదురు. అట్టి శబ్దము 2 విధములుగా వ్యక్తమగుచున్నది. అది ఎలాగునంట? బ్రహ్మము ప్రత్యేక స్వరూపుడగు క్రీస్తును బట్టి. ఇక్కడ బ్రహ్మము అని హిందువులు అంటారు అంటూనే ఆ బ్రహ్మం ఎవరు అని, క్రీస్తు అని స్వామి వివేకానంద చెప్తున్నారన్నమాట. బ్రహ్మము యొక్క ప్రత్యేక స్వరూపుడగు క్రీస్తు ఇట్టివాడని తెలుసుకొనబడుచున్నాడు. అగ్రాహ్యము అయిన పరమ పితను మనం తెలుసుకొని చాలం. అగ్రాహ్యము, అవ్యక్తము, అదృశ్యము అయినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మనం తెలుసుకోలేము. యెహోవా అంటే ఇబ్బందికరంగా ఉందేమో కానీ యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉండువాడు అనువాడు, నిత్యము నిరంతరము ఉండువాడు. ఆయన ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేడు అని లేదన్నమాట. పుత్రుని మాత్రమే తెలుసుకోగలం. పరమపితను మనం తెలుసుకోలేము, కానీ ఆయన పుత్రుడైన క్రీస్తుని మాత్రమే తెలుసుకోగలం. మానవ ఛాయా మూలమున, క్రీస్తు మూలమున మాత్రమే బ్రహ్మమును గ్రహించగలం. ఎందుకు? అది అగ్రాహ్యం, అదృశ్యం, అవ్యక్తం, అక్షయం, అనంతం. అటువంటి పరమపితను మనం ఎలా తెలుసుకోగలము? శరీరము ధరించి వచ్చిన క్రీస్తు మూలమున మాత్రమే మనం తెలుసుకోగలము. మానవునికి వాని తత్వమును ప్రకటించు నిమిత్తము మనము బ్రహ్మమే అని తెలుపు నిమిత్తము బ్రహ్మమే క్రీస్తు ఆయన. మనము బ్రహ్మమే. మానవునికి పరమపిత యొక్క తత్వమును ప్రకటించుట కొరకు మనము మానవులము బ్రహ్మమే అని తెలియజేయుటకు బ్రహ్మమే క్రీస్తు ఆయను. దాసు, నువ్వెంతటి దురదృష్టవంతుడివి కదా! ఇంతటి బ్రహ్మజ్ఞానమును తృణీకరించి అహంకరించి మాట్లాడుతున్నావే. దేవుని క్షమించాలి. అతి త్వరలో నీ అజ్ఞానం అనే అంధత్వం తొలగించి నీకు చక్కటి జ్ఞానమును అనుగ్రహించి నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఒక మంచి స్థితిని కలుగు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకొక మాట, లేవండి మేల్కొనండి అని ఒక 10 పుస్తకములు ఉంటాయన్నమాట. అందులో దీని టైటిల్లో వివేకానంద మహోపన్యాసాల రచనల సమాహారం. ఇందులో 5వ భాగంలో 154వ పేజీలో
ఇంకొక మాట ఉంది, ఏమనంటే పేజ్ నెంబరు 128, భాగం 5, పేజ్ నెంబరు 128లో ఇలా రాయబడింది. ఒక మహాత్ముని భావాలకు సరైన భాష్యము అతని జీవితమే. నక్కలకు బొరియలున్నాయి, గాలిలో విహరించే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ ఈశ్వర పుత్రునికి తలదాచుకోవడానికి చోటు లేదు. ఇది బిబ్లికల్ వర్డ్స్. మోక్షం ఇదే అని జీసస్ చెప్పాడు. అతడు మరో మార్గాన్ని సూచించలేదు. కాషాయాంబరాలు ధరించి భస్మం పూసుకున్నప్పటికీ మేము అలాంటి స్థితికి చేరలేదని అంగీకరిస్తాం. ఈ మాట ఎవరన్నారు? సర్వసంగ పరిత్యాగైన శ్రీ స్వామి వివేకానంద చెప్తున్నాడు. కాషాయాంబరాలు ధరించి భస్మం పూసుకున్న మేము అలాంటి స్థితికి చేరలేదని అంగీకరిస్తాం. మన అసక్తతను అంగీకరించటం మేలు, కానీ ఆ జగద్గురువును అంటే క్రీస్తుని అవమానించకుండా ఉందాం. అతడికి సంసార బంధాలు లేవు, శారీరక ప్రేరణలకు సంబంధించిన భావాలు అతనికి లేవు. ఆ తేజోపుంజం ఎవరు? క్రీస్తు. ఆ దేవుడు మానవ మాత్రుడు కాదు. ఆయనకు కామాన్ని గురించి భావన లేనే లేదు. ఆయన ఆత్మస్వరూపుడు. మానవ కోటి శుభాన్ని కాంక్షించి కేవలం దాని నిమిత్తమే దేహం ద్వారా కృషి చేశాడు. ఈ ఆశయం మనకు అందనిది, కానీ ఆశయాన్ని మనం విడనాడవద్దు. అదే మన ఆశయం. ఎంత గొప్ప మాటలండి! అర్థం చేసుకోగలిగిన వారికి అవి అమృత వాక్కులండి. స్వామి వివేకానందతో చెప్పబడినటువంటి మరొక్క మాట చెప్పి నేను యోగానంద పరమహంసులు వారు ఏం చెప్పారో ఆ విషయంలోకి వెళదాం. స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవిత గాథ అంటే తన యొక్క జీవిత గాథలో ఇలా పేజ్ నెంబర్ 17, పార్ట్ 2, 1 and 2 అని 2 ఉంటాయి. పార్ట్ 2లో అన్నమాట. పార్ట్ 2లో పేజీ నెంబర్ 17లో ఈ మాటలు ఉన్నాయి. స్వామి ఇలా చెప్పుకుంటున్నారు. ఏమనంటే, నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు హృదయ రుధిరముతో కడిగి ఉండేవాడు. మరొక్కసారి చెప్తాను. ఎంతటి భావోద్వేగాన్ని కలగజేసి మన శరీరాలను మనసులను పులకింపచేసే మాటలండి. నేను కూడా అనగా స్వామి వివేకానందుల వారు పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను నా కన్నీటితో కాదు కానీ నా హృదయ రుధిరముతో కడిగి ఉండేవాడు. ఎంతటి భక్తి! తంపరితనముతో, అహంకారముతో, అజ్ఞానముతో, బుద్ధి లేని తనముతో, పాపము కలగజేసిన భ్రష్టత్వముతో ఏదంటే అది మాట్లాడితే వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు నేను యోగానంద పరమహంసుల వారు ఏం చెప్పారో శ్రీ యేసుప్రభుల వారి గురించి చెప్తాను. పరమహంస గారు అంటే యోగానంద గారు మానవుడి సత్యాన్వేషణ 1 అని ఉండే పుస్తకంలో పేజీ నెంబర్ 333లో ఇలా చెప్పారు. అనేక మంది నాస్తికులు క్రీస్తు జీవిత ప్రామాణికతను గురించి ప్రశ్నించారు. యేసుక్రీస్తు ఆయన జీవితం పురాణమని, కేవలం కాల్పానిక నాటకం అనే సిద్ధాంతాన్ని కొంతమంది తమ అభిప్రాయంగా వెలుబుచ్చారు. కానీ క్రీస్తు సత్యం అనే విషయము నాకు తెలుసు, అంటే పరమహంస గారికి తెలుసు. ఎందుకంటే నేను ఆయనను అంటే పరమహంస వారు చాలాసార్లు చూశాను. ఏంటండి మాటలు! ఒక హిందూ సన్యాసి హిందూ ధర్మ పరిరక్షణార్థం తమ జీవితాలను త్యాగం చేసిన మహోన్నతుడు. వారు మాట్లాడుతున్న మాటలు ప్రభువు గురించి వినండి. ఆయనతో పోలిస్తే ఈనాడు
తంపరితనంతో నోటి దూల తీర్చుకోవటానికి ఇష్టం వచ్చినట్టు క్రైస్తవుని దూషిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మేరు నగముల ముందు, ఆ ఏనుగుల ముందు చిన్న ధూళి లాంటి వాళ్ళు, దోమల లాంటి వాళ్ళు. ఇక మీకు మీరే నిర్ణయించుకోండి మీరేంటనేది. మరి 2 మాటలు చదువుతాను. ఇది కూడా మానవుడి నిత్యాన్వేషణ పుస్తకము నుండే తీసుకున్నాను. పేజీ నెంబర్ ఇంతకుముందు చదివింది 333, ఇది 329. చరిత్రలో ఒక క్లిష్టమైన సమయంలో క్రీస్తు వచ్చారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక ఆశ, పునరుజ్జీవం అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన సొంతమని వాదించి నానా జాతులను పెంచడము కాదు ఆయన ఉద్దేశం. ఆయనది విశ్వజనీనమైన ఐక్యతా సందేశం, ప్రపంచానికి అవసరమైనటువంటి సమైక్యతా సందేశం అని స్వామి చెప్తున్నారు. మనకివ్వబడిన అతి మహత్తరమైన సందేశం ఇది. మానవ జాతికి మీరు దేవుళ్ళు. యోహాన్ 10:34లో చెప్పబడిన మాటలను ఇక్కడ స్వామి యోగానంద పరమహంస ఉదహరిస్తున్నారు. అవి అని పవిత్ర గ్రంథాలలో రాసి ఉందని క్రీస్తు గుర్తు చేస్తారు. ఆయనను అనగా క్రీస్తుని ఈ సృష్టి అంతటా ప్రకటితమైన క్రీస్తు చైతన్యాన్ని, అంటే క్రీస్తుని స్వీకరించడము అంటే క్రీస్తు తత్వమును స్వీకరించటం, క్రీస్తు చైతన్యమును స్వీకరించటం. దాన్ని ఏమని చెప్తున్నారంటే పరమహంస గారు కూటస్థ చైతన్యము అని చెప్తున్నారన్నమాట. క్రీస్తు చైతన్యమును స్వీకరించిన వాళ్ళందరికీ భగవంతుడు బిడ్డలు, అంటే దేవుని కుమారులు కాగల శక్తిని ఆయన ప్రసాదించాడు. ఎలాంటి మాటలండి! ఇది కూడా యోహాను రాసిన సువార్త పత్రిక 1:12 నుండి తీసుకోబడిన మాట అన్నమాట. అంతకంటే గొప్ప సందేశం ఎక్కడైనా ఉందా అని యోగానంద పరమహంస వారే అడుగుతున్నారు. అణిచివేతకు గురైన వాళ్ళు, తెల్లని వాళ్లకు, నల్లని వాళ్లకు, పాశ్చాత్యులకు వాళ్ళంతా భగవంతుడు బిడ్డలేనని యేసుక్రీస్తు నమ్మకంగా చెప్పాడు. ఎంతటి ఔన్నత్యము కలిగినటువంటి మాటలండి. అలాగే మరొక్కటి చూద్దాము. ఒక యోగి ఆత్మకథ, పేజ్ నెంబర్ 534. ఈ ఒక యోగి ఆత్మకథ అనేది కొన్ని లక్షల కాపీలు ముద్రించబడినాయని, కొన్ని లక్షల మంది చదివారని హిందువులు చెప్పుకోగా నేను కూడా వినున్నాను. దీన్ని నేను చదివాను. యేసుక్రీస్తుకు పేజ్ నెంబర్ 534లో నుంచి యేసుక్రీస్తుకు తన జీవిత క్రమం ఏమిటో మొదటి నుంచి తెలుసు. ఆయన భూమి మీదకి అవతరించినటువంటి దేవుని యొక్క స్వరూపము లేదా దేవుని కుమారుడు. ఫిలిప్పీల్లో కూడా ఈ మాట చెప్పబడింది, యోహాన్లో కూడా ఈ మాట ఉంది, బైబిల్ అంతా కూడా ఈ మాట అనేకమైన చోట్ల చెప్పబడుతూ వస్తుంది. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసం కాదు. 2 చెక్కలు 3 మేకులు ఎందుకు దిగలేదు, ఎందుకు ఎగరలేదు, ఎందుకు నైటీ వేసుకున్నాడు, ఇలాంటి తుచ్చ పదజాలంతో క్రీస్తుని అపహసించి అవమానించే వారికి చెంపపెట్టులాంటిది మాటలు. కర్మ నిర్బంధము వల్ల కాదు, చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించారు. మరొక్కసారి చదువుతాను. యేసుక్రీస్తుకు తన జీవిత క్రమం ఏమిటో మొదటి నుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసము కాదు, కర్మ నిర్బంధము వల్ల కాదు. ఆయన ఏ దుష్కర్మలకు పాపకర్మలకు లోబడినవాడు కాదు, చేసినవాడు కాదు. చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించారు. ఆలోచించుకోండి. ఇంకొక మాట చదివి నేను యోగానంద పరమహంసలో వారు చెప్పిన దాన్ని
ముగిస్తాను. ఒక యోగి ఆత్మకథ పేజ్ నెంబర్ 258లో ఈ విధంగా స్వామి రాశారు. బైబిల్లో చెప్పిన మాటలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సత్ చిత్ ఓ అను మూడింటిని సూచిస్తాయి. జగత్పిత అయిన దేవుడు స్పందనశీలమైన సృష్టికి అతీతంగా ఉండే కేవల అవ్యక్తుడు. కుమార స్వరూపుడైన దేవుడు స్పందనశీలమైన సృష్టికి లోపల ఉండే క్రీస్తు చైతన్యం లేదా బ్రహ్మ చైతన్యం లేదా కూటస్థ చైతన్యం. ఈ క్రీస్తు చైతన్యమే ఎవరూ సృష్టించని అనంత స్వరూపుడి ఏకైక సృష్టి లేదా ఏకైక ప్రతిబింబం. మనం బైబిల్లో ఆది సంభూతుడు అనే మాటను కూడా మనం మాట్లాడుకుంటాం. సర్వవ్యాపకమైన క్రీస్తు చైతన్యం తాలూకు అభివ్యక్తి దానికి సాక్షి. దీనికి రెఫరెన్స్ ఏమిచ్చారంటే ప్రకటన గ్రంథం 3:14 వాక్యాన్ని ఇచ్చారు. ఆయన ఓంకారం అంటే శబ్దము లేదా పరిశుద్ధాత్మ. ఇది అదృశ్య దివ్య శక్తి, ఏకైక కర్త, స్పందన ద్వారా సృష్టినంతను నింపే చాలనా శక్తి, కారణశక్తి. ఆనందమయమైన సుఖప్రదాయకమైన ఓంకార ధ్యానం వినిపిస్తుంది. భక్తుడికి అన్ని విషయాలని జ్ఞాపకం చేస్తూ చరమ సత్యాన్ని వెల్లడి చేస్తుంది. దురదృష్టవంతులు ఇంతటి జ్ఞానమును బ్రహ్మజ్ఞానమును లేదా దైవిక జ్ఞానమును అర్థం చేసుకోలేనటువంటి వారందరూ కూడా దురదృష్టవంతులు. మనం ఏం చేయగలం? దేవుడి ముందు చేతులు జోడించి ఎవరైతే క్రీస్తుని అవగాహన చేసుకోలేక నీచ నికృష్ట పదజాలముతో నిందిస్తూ వికృతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ దేవుడు సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించాలని, సత్యాన్ని తెలుసుకోగలిగిన మార్గంలో ప్రయాణించే మనస్సును అనుగ్రహించాలని మనం ప్రార్థిద్దాం. అలాగే ఇంకొక 2 మాటలు చెప్పి ఈ వీడియోని నేను ముగిస్తాను. మనం ఇంకా శ్రీ రామకృష్ణ పరమహంస వారు కూడా, అంటే స్వామి వివేకానంద వారి గురువులు, ఆయన కూడా చాలా మంచి మాటలు, మంచి అనుభవములను, ప్రభుతో తనకు కలిగినటువంటి అనుభవములను ఆయన యొక్క జీవిత గాథలో తెలియజేస్తున్నారు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఒక పెద్ద సంఘ సంస్కర్త, ఆయన కూడా తన అనుభవాలను అవగాహనను పుస్తకాల రూపంలో ద పర్సెప్షన్స్ ఆఫ్ క్రైస్ట్ అని రాసి ఉన్నారు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారి శిష్యుడుగా చెప్పబడే కేశవ్ చంద్రసేన్ గారు, ఆయన శిష్యుడు దేవానంద్ గారు యేసు ప్రభువుని ద ఓరియంటల్ క్రైస్ట్, అంటే ఈయన పాశ్చాత్యుడు, విదేశీయుడు, మ్లేచ్చుడు కాదండి, ఈయన ప్రాచ్య దేశమునకు చెందినవాడే, మన ఆసియా ఖండవాసి, మన దేవుడేనండి అని ఒక పుస్తకమును రాసి ఉన్నారు. కేశవ్ చంద్రసేన్ గారు కూడా అనేకమైనటువంటి స్పీచెస్ అనేక ప్రదేశాల్లో ఇచ్చినట్టుగా ఉంది. దాని రెఫరెన్సెస్ అన్నీ కూడా నేను రాసిన పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక మంది ఎలైట్ పీపుల్, జ్ఞానము కలిగిన వారు, మేధావులు యేసుని అంగీకరించడం, యేసు యొక్క స్వభావ ప్రభావములను కీర్తించటం,
దానికి వారి యొక్క అనుభవములను అవగాహన జోడించి పుస్తకాలు రాయడం మనం చూడగలం. అందులో చక్కరాయ్, చెంచయ్య, అప్పాస్వామి, బ్రహ్మబంధోపాధ్యాయ, ఇంకా చాలామంది ఉన్నారు, దంజీబాయ్, ఫకీర్ బాయ్, సుబ్బారావు గారు, ఇలా ఇండియన్ క్రిస్టియన్ థియాలజిన్స్, భారతీయ క్రైస్తవ వేదాంతులు అని వీరిని అంటామన్నమాట. ఇందులో నీలకంఠ శాస్త్రి, పండిత రమాబాయి, ఇంకా అనేకులు ఉన్నారండి. నాకు ఇప్పటికిప్పుడు గుర్తు రావటం లేదు, గుర్తుకొచ్చిన పేర్లు నేను చెప్పాను. ప్రభువును వ్యతిరేకించే వారెవరూ కూడా ఈ మేధావి వర్గీయుల ముందర, ఈ సన్యాసి జీవితమును గడిపి తమని తాము త్యాగం చేసుకున్నటువంటి సాధు సత్పురుషుల ముందర చిన్న ధూమలాంటి వారు. వారి జ్ఞానము మేము క్రైస్తవ్యమును అంగీకరించినటువంటి వారు మేము చెప్తే మత మార్పిడి కోసం చెప్పామని విజృంభించి మా మీద దాడి చేస్తున్నారు, మాటలతో కావచ్చు, చేతులతో కావచ్చు. కానీ స్వామి వివేకానంద, యోగానంద పరమహంసుల వారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఇలాంటి వ్యక్తులు, ఇప్పుడు నేను పేరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎందుకు, సి నారాయణ రెడ్డి గారు, వీరందరూ కూడా ప్రభువుని కీర్తించవలసిన అగత్యం ఏమున్నది? వారికి మిమ్మల్నో ఎవరినో మత మార్పిడి చేసే అవసరమూ లేదు కదా. కాబట్టి ఆలోచించుకోండి, మన హృదయాలలో ప్రభువుకి, అంటే ప్రభు జ్ఞానమునకు, క్రీస్తు తత్వమునకు, లేదా యోగానంద పరమహంసుల వారు చెప్పినట్టు క్రీస్తు చైతన్యమునకు కొంత సమయము, స్థానము ఇచ్చి ఆలోచించండి. మీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించి బ్రహ్మ జ్ఞానమును లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును మీకు తప్పక అనుగ్రహిస్తాడు. వందనాలండి.